మీరు అబ్జర్వ్ చేయండి. శ్రీరామనవమి, రాముడు నిజమేనా? రామసేతు నిజమేనా? చర్చ. మరి డిసెంబర్ 25 మీద చర్చ పెట్టరేంటి? బక్రీద్ మీద చర్చ ఎందుకు జరగదు? అంత స్వేచ్ఛ. ఇన్ని మాటలు వద్దు. మీకు ఉదాహరణ ఇస్తే బాగా పట్టుకుంటారు. సల్మాన్ రష్దీ పేరు విన్నారా? తస్లిమా నస్రీన్ పేరు విన్నారా? రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 2006-07 మొత్తానికి లజ్జా అనే పుస్తకం నెట్లో కొట్టండి. ఆవిడ పేరు తస్లిమా నస్రీన్, ముస్లిం కానీ చీరగట్టును బొట్టు పెట్టుకుంటుంది. ఒక విప్లవకారిణి ఆవిడ చాలా నిజాలు అవి చెప్పేస్తూ ఉంటుంది. చెప్పకూడదు కదండి, నిజాలు చెప్పచ్చా? తప్పు కదా. ఇప్పుడు నేను చాలామంది శత్రువుని ఎందుకు అయిపోతాను? నిజాలు చెప్పడం వల్ల అంతే. సో ఆవిడ అలా నిజాలు చెప్తూ ఆ పుస్తకం విషయంలో ఎందుకో హైదరాబాద్ వచ్చింది. చక్కగా సాటి ముస్లిం సోదరులు బొకేలు అవి కాకుండా విత్ కుండీలతో ఆవిడని స్వాగతం పలికారు. పూల బొకేలు కదా సార్, పూల కుండీలే. ఆవిడ మీద పూల కుండీలు అవి విసిరి, వాటర్ బాటిల్ అవి విసిరి, వెంటనే పోలీసులు వచ్చి ఆవిడని మళ్ళీ విమానం ఎక్కించారు. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. ఇప్పుడు ఆపోజిట్ చెప్తాను. ఆవిడ ఏదో బుక్ రాసిందండి వాళ్ళకి వ్యతిరేకంగా, అందుకని అటువంటి ఘన స్వాగతం. అదే అంటే ఓ జోక్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎరా ఇక్కడ దెబ్బ తగిలింది అని అడిగారు. ఎవరో మొన్న పూలు విసిరితే ఇంత దెబ్బ తగిలిందా అంటే విత్ కుండీతో సహా విసిరితే దెబ్బ తగిలింది. అలా దీని సరే అది పక్కన పెడితే దీని ఆపోజిట్ రంగనాయకమ్మ ఇంకా బతికుంది, 70-80 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఏం పుస్తకం రాసింది? రామాయణ విషవృక్షం అని బుక్ రాసిందండి. హిందువులు ఎంత ఉదాత్తులు, హిందువులు ఎంత లిబరల్గా ఉంటారంటే ఎందుకంటే ఇది చూడండి. ఆవిడ ఇంకా తిరుగుద్ది, ఇంకా మాట్లాడద్ది, ఆ పుస్తకాలు ఇంకా అమ్ముతున్నారు. మరి ఇలా ఇస్లాం మీదో క్రిస్టియానిటీ మీదో బుక్కులు రాస్తే వాళ్ళు ఉంటారా? ఇన్ని మాటలు ఎందుకు? కోపర్నికస్ తెలుసా ఎవరు? పోనీ ఇన్ని మాటలు వద్దు బాబు, నువ్వు చెప్పు, భూమి ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుందా, ఫ్లాట్గా ఉంటుందా? చంటి పిల్లోడినైనా అడుగుతా, అంతే కదండి. మీరు ఎవరికైనా క్రిస్టియన్ అడగండి, అకార్డింగ్ టు బైబిల్ భూమి ఎలా ఉంటుందో. ఈ కోపర్నికస్ అనే ఆయన భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పాడు, అందుకని కాల్చేశారు. లైవ్లో పెట్టి కాల్చేశారు, ఆయన తగలెట్టేశారు నిప్పు. ఎందుకని బుక్లో ఉన్నదానికి వ్యతిరేకంగా చెప్పాడు కదా. ఇన్ని మాటలు వద్దండి. ఇక్కడ మనం 60 మంది ఉన్నాం, మనం అందరం చెప్పగలం. మీ దగ్గర బైబిల్, ఖురాను, భగవద్గీత ఉంటే తెప్పించండి, నేను ఇక్కడే లైవ్లో ప్రమాణం చేస్తా. ఈ పుస్తకాల కంటే నాకు ఈ భూమి మీద ఉన్న 700 కోట్ల మందే ముఖ్యం యాజ్ హ్యూమన్ బీయింగ్. రాధా మనోహర్ దాస్ చెప్తాడు. ఈ స్టేట్మెంట్ ఇప్పించండి మిగిలిన వాళ్ళతో. ప్రపంచం ఎందుకు ప్రశాంతంగా ఉండదు? ఈ పుస్తకాల కంటే నాకు మనుషులే ముఖ్యం. ఇది ఒక్కటి చెప్పించండి సార్, ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. అంటే వాస్తవంగా మీరు నమ్ముతున్నారు ఈ పుస్తకాల కన్నా కూడా హ్యుమానిటీయే ఫస్ట్? అందుకే నిన్నగాక మొన్న ఓ పాస్టర్ ముసలాయన 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏడుస్తున్నాడు. ఆయన నేను పాస్టర్ని అనుకుని, అయ్యగారు మీరు ఎవరండి అన్నాడు. ఆయన ఒక లంబాడి. నాకు ఫోన్లు వస్తాయి కదా, ఆ వచ్చిన ఫోన్లన్నీ అదే రోజు అటెండ్ అవ్వలేం, బోల్డ్ మంది చేస్తారు ఆ మిస్డ్ కాల్స్. పేరు పడలేదు, ఎవరండి? ట్రూ కాలర్లో క్రిస్టోఫర్ అని పడింది. నేను ఫోన్ ఎత్తితే ఆయన చదువుకోలేదు పాపం, ఎవరో ఎక్కిచ్చారు బైబిలు. అతను నేనే పాస్టర్ని అనుకుని అయ్యగారు అంటే మీరు ఏ ఊరండి అన్నాను. అంటే ఇలా అన్నారు, ఇక్కడ ఏదో వాక్యం చెప్తా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అన్నాను, ఇంకా సంతోషపడ్డాడు. జై శ్రీరామ్ అనలేదు, ప్రైజ్ ద లార్డే అన్నా. మాట్లాడుతూ ఎంతమంది పిల్లలు అన్నాను. పాపం కొడుకు పెళ్లి చేశాడంట, కొడుకు చచ్చిపోయాడంట. కూతురికి పెళ్లి చేశాడు, అల్లుడు చచ్చిపోయాడంట. కొడుకు లేడు, కూతురికి భర్త లేడు. బోరుని ఏడుస్తున్నాడు ఆయన పాపం. తినడానికి కూడా కష్టంగా ఉందండి అని. మీ నెంబర్ చెప్పండి అని వెంటనే 1000 రూపాయలు పంపించాను. ఎందుకు పంపించాలి? నాకు మనిషి కావాలి, నాకు మనిషి కావాలి. నన్ను తిట్టినోడైనా సరే వాడికి కష్టం వస్తే నేను ఆదుకుంటా. నాకు మనిషి కావాలి, నాకు మతం ముఖ్యం కాదు. నేను చెప్తా ఇదే మాట వాళ్ళు కూడా చెప్తే ప్రపంచం ప్రశాంతం. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిది ప్రొఫెషన్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? ధర్మ ప్రచారం, కల్టివేషన్. చెప్పండి ఇంకా. అంటే మీ ప్రొఫెషన్ ఇదే, ధర్మ ప్రచారం. ఏమని చెప్తారు ఆ ధర్మం గురించి? ఏమని ప్రచారం చేస్తారు? భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, ధర్మంగా జీవించండి, దేశం పట్ల బాధ్యత కలిగి ఉండండి. మీ వ్యక్తిగత ధర్మాన్ని, మీ యొక్క సామాజిక ధర్మాన్ని మీరు పాటించండి. మీరు పోయిన తర్వాత మీ శిష్యులు ఉంటారండి? అది దైవానికి ఎరుక. ఏమండి, ఇప్పుడు ఎవరో నిన్న మెసేజ్ పెట్టారండి, గురూజీ నేను ఎవరో మీకు తెలీదు, మిమ్మల్ని చాలాసార్లు చూశాను కానీ మీతో మాట్లాడలేదు, కానీ మీరు చెప్పినట్లుగా నేను జీవిస్తూ
చాలామందికి ఈ భగవద్గీత రామాయణం చదవమని చెబుతూ భగవన్నామాన్ని ప్రచారం చేస్తూ ఉంటాను అని ఎవరో మెసేజ్ పెట్టారు. ఎవరో గురుగారు ఒక విషయం ఏంటంటే జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత ఆయన శిష్యువులు బైబిల్ని రాశారు అని అంటారు కదా. ఖురాన్ని కూడా అంతే, ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళ శిష్యులు మరి ఎవరో రాశారు అని అంటారు. భగవద్గీతని ఎలా రాశారు అంటే వ్యాసుడు రాశారు అన్నట్టు ఏమన్నా చెప్తా ఉంటారు. అసలు ఈ 3 బుక్కులలో ఏది ప్రాముఖ్యత, దేన్ని అనుసరించాలి, ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? వెరీ సింపుల్, మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తా. పాకిస్తాన్ అనే దేశం పుట్టిందండి. ఎందుకు పుట్టింది చెప్పండి? మనతో విభేదించింది. దేంట్లో? మతం రిలేటెడ్గానే విభేదించింది అని అనుకుంటా. అనుకోవడం ఏమిటండి? అంతే, చరిత్ర అదే. అనుకోవడం ఏంటి? కళ్ళ ముందు కనబడుతుందిగా. దాని పేరేంటి? పాకిస్తాన్ పేరు తెలుసా? పాకిస్తాన్ ఈజ్ ఏ ఇస్లామిక్ కంట్రీ, రిపబ్లిక్ కంట్రీ. దే డిక్లేర్ దేర్ కంట్రీ రిలీజియన్ ఈజ్ ఇస్లాం, ఇస్లామిక్ కంట్రీ. అది ఎందుకు పుట్టింది అంటే ఉదాహరణకి పాకిస్తాన్ అలా చాలా దేవుడు ఉన్నాడనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఈ క్రైస్తవ ఇస్లాం విషయాల్లో ఇక్కడ హిందువులకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే దేవుడు లేడు అని చెప్పట్లేదు హిందువులు, దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. అందరికంటే ఎక్కువ ఆధ్యాత్మికత కలిగిందే హిందువులకి. ప్రపంచంలో ఆధ్యాత్మికతకి మూలమే భారతదేశం. ఋషులు పుట్టిన భూమిది, సిద్ధులు పుట్టిన భూమి ఇది, యోగులు పుట్టిన భూమి ఇది. అలెగ్జాండర్ అంతటి వాడు ఇక్కడికి వస్తుంటే వాళ్ళ గురువుగారు చెప్పారు, నువ్వు అక్కడి నుంచి గంగాల జలం తీసుకురా, భగవద్గీత తీసుకురా, అలాగే సాధువుని కూడా తీసుకురా. గంగాజలం చెబుతో పట్టేసుకోవచ్చు, భగవద్గీత పోనీ ఎవరి దగ్గరైనా అడిగో కొనో కొట్టేసాను తీసుకోవచ్చు. మరి ఎవరో సాధు ఒంటికాల మీద సూర్య నమస్కారం చేస్తూ ఉన్నాడు. అలెగ్జాండర్ అడ్డంగా నిలబడి మా గురువుగారు సాధువుని తీసుకురమ్మన్నారు, నువ్వు రా అన్నాడు. నేను ఎందుకు రావాలి? నేను రాను అన్నాడు. నేను సాధన చేసుకోవాలి ఇక్కడ, నేను రాను అన్నాడు. అది వాదం పెరిగింది. నువ్వు రాకపోతే నిన్ను చంపైన బాడీని తీసుకెళ్తాను అన్నాడు. అంటే ఎవరికైనా భయం వేయాలి కదా. ఈయన అన్నాడు ఓకే పట్టుకుపో అన్నాడు. ఈయనకి మొత్తం సెకండ్ అయిపోయింది. బాడీ పట్టుకుపో అంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు, నరాలు కట్ అయిపోతున్నాయి అన్నాడు అలెగ్జాండర్. ఎందుకంటే అతని స్థాయి ఫిజికల్ ఓన్లీ బాడీ కదా. కానీ సాధు స్థాయి ఏంటి? ఇది నేను కాదు, యూ కెన్ టేక్ మై బాడీ నాట్ మీ, నేను విశ్వవ్యాపకమైన ఆత్మని. అయితే ఈ ఎడార్మతలతో ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఉన్నాడు అనే వాళ్ళతోనే ఇంత గొడవయ్యి ఇన్ని కోట్ల మంది హిందువులను చంపేసి, ఇన్ని వేల దేవాలయాలు కూల్చేసి ఆక్రమించేసి, కోట్ల మంది స్త్రీలను అమ్మేసి మానభంగం చేసేసి, పసిపిల్లలను చంపేసి, ఇంత దారుణానికి కారణం ఏంటి? కేవలం అక్షరాలు.